ఇష్యూ కన్నా గడుపు కూడా కోల్డ్ ఇంకా ఫీవర్ వచ్చింది. ఈ క్లైమేట్ కొంచెం సెట్ అవ్వాలి కదా. సో యాక్చువల్గా నేను కొన్ని నైట్ డ్రెస్సులు తీసుకుందామని వెళ్ళాను మ్యాక్స్కి. సో మన లేడీస్లో ఉన్న ప్రాబ్లమే కదండి, మనం ఒక డ్రెస్ కోసం వెళ్తాము, అక్కడ మనకి అది కాకుండా మిగతా 2-3 డ్రెస్సులు నచ్చేస్తుంటాయి. సో అలా నేను కొన్ని టాప్స్ తీసుకున్నాను అనమాట. ఈ వీడియోలో మీకు ఆ టాప్స్ నేను ఏం తీసుకుని చూపిస్తాను. అలాగే మీ అండ్ మామ్కి వెళ్ళామండి. అంటే యాక్చువల్గా ఇష్యూ కన్నాకి క్రెడల్ అయితే క్రెడల్ ఉంది, ఇక్కడ క్రెడల్ లేదు. సో తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను. కానీ నాకు అది కాకుండా ఆబ్వియస్లీ వేరే కూడా వస్తాయి కదా, వేరే కూడా తీసుకున్నాను. సో మీకు అవన్నీ చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను. ఇదిగోండి నేను మ్యాక్స్లో తీసుకున్నవన్నీ. మీకు వినిపిస్తున్నాయి వాడి సౌండ్లు, అడ్జస్ట్గా ఉన్నాడు. సో ప్రజెంట్ మావయ్య గారు ఆడుకుంటున్నారు అనమాట. సో నాకు మోస్ట్లీ నా చెయ్యి పింక్ మీద బ్లాక్ మీద వెళ్ళిపోతుంది. సో చూడండి మోస్ట్లీ అవే ఉంటాయి. సో ఈ టాప్ తీసుకున్నాను, బాగుంది కదా. సో ఇది వచ్చేసి అంటే నా దగ్గర చాలా టాప్స్ ఉన్నాయండి. టాప్స్ ఇంకా ఎక్కువ అయిపోయాయి అనమాట. కాకపోతే నా ఫీలింగ్ ఏంటంటే ఎక్కడైనా నచ్చింది అనుకోండి, మళ్ళీ వేరే దగ్గర దొరకదేమో అని ఒక భయం ఉండిద్ది అనమాట. అంటే మీకు అర్థమైందా? సో ఇక్కడ ఈ షాప్లో నాకు నచ్చింది. ఒక మనసులో ఎలా ఉంటుంది అంటే వేరే దగ్గరికి వెళ్తే ఇంకా మంచిగా ఉంటాయేమో అనిపిస్తుంది, కానీ నాకు అమ్మో మళ్ళీ ఇది మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది అనమాట, ఏదో చిన్న పిచ్చి లాజిక్గా. సో అలా నేను ఈ టాప్ తీసుకున్నాను. సో నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది. నాకు ఇది జర్నీస్ కాబట్టి కూడా బాగుంటుంది అనిపించింది. సో ఇది నాకు ప్రైస్ $599. సో ఇక్కడ ఏంటంటే మనం కెనడాలో షాపింగ్ చేసాం కదండి, అంటే అన్ని డాలర్స్లో తీసుకున్నాను. సో ఇప్పుడు నేను అన్ని రూపీస్లో తీసుకుంటున్నాను. సో నాకేంటంటే తక్కువ పెట్టేస్తున్నా అని ఫీలింగ్ అనమాట. అంతే కదా అనిపిస్తుంది. సో నాదేముంది, నిక్కీకి ప్రాబ్లము. సో ఇప్పుడు నేను నైట్ డ్రెస్ చూపిస్తాను. సో టాప్ ఎలా షార్ట్ ఇక్కడ వరకు వచ్చింది, టాప్ బాగుంది కదండి. సో అలాగే నేను మోస్ట్లీ 3/4 తీసుకుంటాను అనమాట నైట్ ప్యాంట్స్, నైట్ వేర్కి. సో అట్లా ఇది ఇట్లా. సో ఇది ఇంక పాకెట్స్ కూడా ఇచ్చారు. ఇది సో ఈ టాప్ ప్రైస్ నేను చెప్పలేదు కదా, సారీ నైట్ డ్రెస్ 800 పడిందండి నాకు, 800. సో క్లాత్ అయితే కంఫర్ట్ ఉంది. కొంచెం 3/4 తీసుకున్నాను, ఎక్కడ వరకు తీసుకున్నాను. అండ్ 3/4 బాటమ్ వచ్చింది మనకి నైట్ డ్రెస్కి. సో ఇంకేం తీసుకున్నానంటే నా బెస్ట్ వన్ అండి, ఇప్పుడున్న నా అన్ని టాప్స్లో నా బెస్ట్ వన్ ఇది. సో పార్టీ వేర్ టాప్ అనమాట. నేను మోస్ట్లీ డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే డార్క్ కలర్స్లో కొంచెం మనం ఫెయిర్ వస్తామని నా ఫీలింగ్ అనమాట. కనిపిస్తుందా, అర్థమవుతుందా? టాప్ ఇట్లా ఇలా వచ్చింది. లైట్ ఇది షేడ్ తెలుస్తుంది అనుకుంటా టాప్ది. సో బ్లూ కలర్ వచ్చిందనమాట. ఇది పార్టీ వేర్ అండి, చాలా బాగుంది. హ్యాండ్స్. సో ఇది వచ్చేసి నాకు ప్రజెంట్ ఇప్పుడు నాకున్న కలెక్షన్ నా బెస్ట్ టాప్ అండి. అంటే ఇది చాలా మంచిగా ఫిట్ అయింది నాకు. అండ్ దీంట్లో కంఫర్ట్ క్లాత్ ఉంది. సో ఇది ఈ డ్రెస్ వేసుకుంటే పెద్ద మనం రెడీ అవ్వాల్సింది కూడా ఏముండదు. కొంచెం లిప్స్టిక్ మనం వేసేసుకొని ఇయర్ టాప్స్ పెట్టుకుంటే చాలు, హెవీగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి నాకు 1049 పడింది. సో నాకు తెలిసి ఒక మ్యారేజ్ ఉన్నట్టుంది, మా అత్తమ్మ చెప్పారు. ఆ మ్యారేజ్కి రిసెప్షన్ అనుకుంటా, అక్కడ వేసుకుందాం అనుకుంటున్నాను. సో ఒకవేళ వేసుకున్నట్లయితే అక్కడ వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను, అప్పుడు మీరు ఆ టాప్ చూపిస్తాను. ఓ ఇక్కడ ఉందా. సో ఇది వచ్చేసి మా అత్తమ్మ గారి కోసం తీసుకున్నది టాప్. ఇట్లా కాలర్ వచ్చి, నాకు కాలర్ టాప్ చాలా ఇష్టం అనమాట. సో ఇది అత్తమ్మ తీసుకున్నారు. సో దీని ప్రైస్ 549. సో ఇంకా సో ఫస్ట్ నాకు ఈ టాప్ అసలు నచ్చలేదండి, నేను తీసుకుందాం అనుకోలేదు, జస్ట్ అలా చూసాను అంతే. కొన్ని టాప్స్ ఉంటాయి మనకి చూడడానికి ఏం నచ్చవు, కానీ వేసుకుంటే ఒక లుక్, చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. సో అలాగా నాకు ఇది అనిపించింది. అంటే నాకు పెద్ద లుక్ అనిపించలేదు, కానీ నాకు వేసుకున్నాక కరెక్ట్ ఫిట్ వచ్చిందనమాట. కనిపిస్తుందా, ఇట్లా వచ్చింది. సో ఇది నేను జీన్స్ మీదకి వేసుకుందాం అనుకుంటున్నాను. జీన్స్ మీద ఆ రోజు జీన్స్ వేసుకొని వెళ్ళాను, సో దాని మీదకి ఇది చాలా మంచిగా సెట్ అయింది అనిపించింది. సో ఇది ప్రైస్ వచ్చేసి నాకు 499 పడిందండి. బాగుంది కదా. సో ఇవన్నిట్లో మీకు ఏం టాప్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంతేనండి నేను మ్యాక్స్లో చేస్తున్న షాపింగ్. సో మ్యాక్స్ నుంచి బయటకు వచ్చాక నాకు ఒక బొటిక్ కనిపించింది. సో నాకు
దుప్పట్టా కొంచెం క్రేజ్ అనమాట దుప్పట్టాస్ కొనడం. అంటే కలెక్ట్ చేసి పెట్టుకుంటాను, ఈవెన్ అంటే ఏమీ రీజన్ లేకపోయినా కలెక్ట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో అలా నేను ఒక 3 దుప్పట్టాస్ కొన్నాను. సో మీరు మన రాఖీ వ్లాగ్లో చూసినప్పుడు కూడా చూడొచ్చు, ఒక బ్లాక్ కలర్ దుప్పట్టా హెవీది వేసుకున్నాను. సో అలాగే నేను టెంపుల్ వ్లాగ్లో కూడా సేమ్ అదే డ్రెస్ వేసుకున్నాను, అదే రోజు వెళ్ళాం మేము అది. సో దాంట్లో కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ నాకు ఒక దుప్పట్టా నచ్చి నేను తీసుకున్నానండి. సో అది వచ్చేసి గ్రీన్ కలర్. ఇలా ఉంది. సో ఇది నాకు ఈ లైటింగ్కి యాక్చువల్గా ఇక్కడ లైట్ పడట్లేదు నాకు. సో మాది మొత్తం లైటింగ్ అంతా సెట్టింగ్ సైడ్ ఉంది, మీకు కనిపిస్తుందా? సో అక్కడ ఉంది నా సెట్టింగ్ అంతా. సో ఇక్కడ పెద్ద లైటింగ్ లేదు. నా ట్రైపాడ్లో నుంచి నా ఫోన్ వచ్చేసింది. ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్. వచ్చేసింది. సో ఈ దుప్పట్టా. సో ఇవి ఏంటంటే మనం ఒక మంచి గోల్డ్ కలర్ టాప్, గోల్డ్ కలర్ టాప్ ఒక్కటి స్టిచ్ చేయించుకున్నా. సో ఇట్లాంటి దుప్పట్టాస్ వాటి మీదకి వెళ్ళిపోతాయి. సో దీని కలర్ మనం బాటమ్ వేసేసుకోవచ్చు, లెగ్గిన్ తీసేసుకోవచ్చు. సో ఇలా వచ్చింది నాకు. ఇది పట్టు అండి, చూడండి అసలు పట్టు. సో ఇలా డ్రెస్ వేసుకొని ఇలా చున్నీ వేసుకుంటే చాలు, ఈ దుప్పట్టా వేసుకుంటే చాలు. సో మనకి మంచి పార్టీ వేర్ లుక్, మంచి హెవీ లుక్ ఉంటుంది. చూడండి ఎంత హెవీ లుక్ ఉందో. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 1850. అంటే కొంచెం ఎక్కువ, అంటే ఎక్కువ అనిపించింది నాకు. కాకపోతే మళ్ళీ ఇవి దొరుకుతాయి లేవో అనిపించేసి నేను తీసేసుకున్నాను. నేను చెప్పాను కదా, నాకు అదొక ఫీలింగ్ లోపల ఉంటుంది అనమాట, మళ్ళీ దొరుకుతుందో లేదో అని చెప్పేసి. సో అలాగా నాకు ఒక బ్యూటిఫుల్ దుప్పట్టా తీసుకున్నాను. దిస్ వన్. సో ఇది ఒక ప్లెయిన్ పింక్ కలర్ కానీ బ్లూ కలర్ టాప్ మీదకి ఇది అసలు చాలా బాగా వస్తుందండి. చూసారా, నీట్గా ఉంది కదా. ఏం రెడీ అవ్వక్కర్లేదండి, సింపుల్గా ఏదైనా టాప్ తీసుకొని ఇలా హెవీ దుప్పట్టా వేసేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇలా బాగుందా? సో ఇట్లా అన్నమాట. ఏదైనా ప్లెయిన్ టాప్ మీదకి నాకు బాగుంటుంది అనిపించింది. ఇవన్నీ తర్వాత ఫోల్డ్ చేసుకుంటాను. సో 2 చూపించాను, ఇంకొకటి ఉంది. ఇది కొంచెం సింపుల్గానే ఉందండి. ఇది కూడా మనకి బ్లూ కలర్, గోల్డ్ కలర్ టాప్ మీదకి బాగుంటుంది. లేదంటే వైట్ టాప్ తీసుకొని మనం దాని మీద కూడా వేసుకోవచ్చు. ఉందా? సో ఏ దుప్పట్టా మీకు బాగా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. గ్రీన్ కలర్ చూసారు, గోల్డ్ది చూసారు, అండ్ ఇది బ్లూ కలర్ది. సో ఇవన్నీ నేను మ్యాక్స్లో కొనుక్కున్నవన్నీ. సో తర్వాత నేను మీకు మీ అండ్ మీలో ఏం షాప్ చేశానో చూపిస్తాను. ఇవ్వండి నేను కొనుక్కున్నవన్నీ. సో నైట్ డ్రెస్సుల కోసం వెళ్తే నాకు ఇన్ని నచ్చి ఇవన్నీ కొనుక్కున్నాను. సో ఇప్పుడు నేను మీ అండ్ మీలో ఏం షాప్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇదిగోండి నేను మార్నింగ్ మీలో తీసుకున్నవి ఇవి. సో యాక్చువల్గా మేము క్రెడల్ తీసుకోవడానికి వెళ్ళాము. చూడండి, ఒక కామెడీ చెప్తాను మీకు. క్రెడల్ కోసం వెళ్ళాము, అక్కడ మాకు క్రెడల్ నచ్చలేదు, వాకర్ నచ్చింది, వాకర్ తీసుకున్నాము. మళ్ళీ ఇంటికి వచ్చేసాము. మళ్ళీ ఒక చిన్న ఫీల్ అనమాట. అంటే ఇష్యూగా నాకు ప్రజెంట్ ఒక 15 డేస్లో వాడికి అంటే క్రెడల్ అవసరం లేదు అనిపించింది. సో మళ్ళీ లేదు క్రెడల్ కూడా తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ క్రెడల్ తీసుకున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ వాడికి వాకర్ వచ్చింది, క్రెడల్ వచ్చింది. లక్కీ బాయ్. సో నేను అది కాకుండా ఏం తీసుకున్నానో చూపిస్తాను మీకు. దీంట్లో కొంచెం ఇక్కడ సెట్ చేస్తాను. అంతా ఎట్లా అంటే చిందరమందరగా ఉంది మొత్తం రూమ్ అంతా. అంటే నేను నీట్గా సర్దలేదు. సో ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఇది ప్రెసెంట్ ఇది నా బెడ్రూమ్. సో ఒకసారి నేను చూపిస్తాను. మీకు వెనకాల కబర్డ్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్వి. సో పక్కన నిక్కీ ఉంటుంది, ఒక పక్కన నాది ఉంటుంది. సో నేను ఒకసారి ఈ ఇల్లు వీడియో తీసి మీకు వ్లాగ్ చేసి చూపిస్తాను. సో
హైదరాబాద్ ఇల్లు. సో అసలు నేను ఫస్ట్ కెనడాలో ఉన్న హౌసే నేను ఇప్పటివరకు ఒక వీడియో తీయలేదు, అస్సలు నాకు కుదరలేదు. ఎందుకంటే ఇది నేను జస్ట్ స్టార్ట్ చేసి ఒక 1 month బ్యాక్ అయిందండి నేను ఈ ఛానల్ అనేది. సో అండ్ అప్పటికి మన ఇండియా జర్నీ అని చెప్పేసి ఆ ప్యాకింగ్ వీటిలో హడావిడి సరిపోయింది. సో ఈసారి నేను కెనడా వెళ్ళాక కెనడాలో ఉన్న ఇల్లు చూపిస్తాను మీకు, హౌస్. సో ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న హౌస్ చూపిస్తాను. ఏమనుకుంటున్నారు, ఇది ఇష్యూ కన్నా బాత్ టవల్ బాగుంది కదా, మిక్కీ మౌస్. సో ఇష్యూ కన్నా బాత్ టవల్ ఇది. సో ఎప్పటికప్పుడు వద్దు వద్దు అనుకుంటాను, ఏం తీసుకోవద్దు అనుకుంటాను, కానీ నా చేతులు అలా ఆగవు కదా, అయ్యో ఒకటి తీసుకోవాలని చెప్పేసి తీసేసుకుంటాను. సో ఇంకా నేను ఇది ప్యాకింగ్ కూడా తీయలేదు, ఇలా ఉంది ప్యాకింగ్. సో ఇవి వచ్చేసి మీ అండ్ మీ బేబీ నాప్కిన్స్ అనమాట, మామ్ అండ్ మీ బేబీ నాప్కిన్స్. సో ఇది నేను ఫాస్ట్గా ఇప్పిస్తాను అది ఎలా ఉందో. సో నాప్కిన్స్ అని చెప్పేసి నేను ఉట్టుగా తీసేసుకున్నాను. సో అవి ఎంత సైజులో ఉన్నాయో కూడా నేను చూసుకోలేదు, ఇక ఇప్పుడు తీయడం నేను అది ఫాస్ట్గా తీసేస్తున్నాను. ఓకే. సో మీలో ఎవరికైనా సరే నా దగ్గర నుంచి ఈ వీడియో వస్తే బాగుండు అనిపిస్తే కనుక ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఖచ్చితంగా నేను ఆ వీడియో చేస్తాను. ఇన్ని ఉన్నాయండి దీంట్లో, ఎంత క్యూట్ ఇన్ని ఉన్నాయి, ఎంత క్యూట్ కదా. సో దీంట్లో ఒకటి ఓపెన్ చేద్దాము, ఎంతలా ఉంది, ఎంత పొడి ఉంది క్లాత్ అనేది. ఇట్స్ క్యూట్, ఇట్స్ ప్రెటీ క్యూట్, బాగానే ఉంది లెంత్. సో వాడికి స్ప్లిటప్స్ వస్తాయి కదండి ఫీడ్ చేసుకున్న తర్వాత, సో అప్పుడు మనకి ఇది యూస్ అవుతుంది స్ప్లిటప్స్కి తొడడానికి. ఇప్పటికే ఎన్ని ఉన్నాయో వాడికి, సో ఇది నాకు మంచి యూజే. బేబీ నాప్కిన్స్ నేను ఈ బండిల్ చూసి నాకు క్యూట్ అనిపించి తీసుకున్నాను. ఆ ప్యాకింగ్ అంతా నా చెయ్యి వెళ్ళిపోయింది అంతే. సో ఏం చూసాం మనము, వాడి బాత్ టవల్ చూసాము, ఇంకా నాప్కిన్స్ చూసాము, అండ్ దెన్ ఆబ్వియస్లీ డైపర్స్ తీసుకున్నాను. అంటే నేను ఎప్పుడు ఇది ట్రై చేయలేదు. నేను ఫస్ట్లో మేము హగ్గీస్ ట్రై చేసామండి వాడు పుట్టాక, కానీ హగ్గీస్కి వాడికి కొంచెం ర్యాషెస్ వచ్చాయనిపించింది. అండ్ చాలామంది నాకు కమెంట్ కూడా చేశారు, అంటే కొంతమంది కనుక్కుందని ఈ లోపు ఏవి మంచివి అంటే చాలామంది అన్నారు హగ్గీస్ కొంచెం ర్యాషెస్ వస్తాయని చెప్పేసి. సో నేను హగ్గీస్ వాడిన రోజులు వాడికి డైపర్ తీసాక నేను ర్యాష్ క్రీమ్ ఉంటుంది, ర్యాష్ క్రీమ్ నేను అప్లై చేసేదాన్ని అనమాట, నాపీ ర్యాష్ క్రీమ్. సో అది మీలో ఎంతోమంది తెలుసు, ఒకవేళ తెలియకపోతే నాకు చెప్పండి, నేను నీకు అది చూపిస్తాను నేను ఏం యూజ్ చేస్తున్నాను ఈసారి. సో అది తెచ్చాను, చాలా తెచ్చుకున్నాను కూడా. అండ్ మీకు ఫ్లైట్లో వీడియో చూసినట్లయితే దాంట్లో కూడా పెట్టాను నేను, వాళ్ళు ఫ్లైట్లో ఇచ్చారనమాట మనకి మన నాపీ క్రీమ్ ఇంకా మాయిశ్చరైజర్ క్రీమ్ ఇచ్చారు బేబీస్కి. సో ఇది తీసుకున్నాను నేను, డైపర్స్ ప్రీమియం. ట్రై చేయాలి, చూడాలి ఎలా ఉంటుందో ఇది. అంటే ఇప్పటివరకు నేను వేరే ప్యాంపర్స్ తప్ప వేరే ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం నేను వేరే దాంట్లోకి వెళ్ళాను, చూడాలి. అన్నీ పడిపోతున్నాయి, ఒక్క సెకండ్ అండి. అండ్ ఇంకా ఇది ఏమనిపిస్తుందో మీకు చూస్తే, నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి ఇది. నెయిల్ క్లిప్పర్ విత్ మ్యాగ్నిఫైయర్. అంటే నెయిల్ కట్టర్, బేబీ నెయిల్ కట్టర్ అనమాట. సో ఏంటంటే వాళ్ళవి చిన్న గోర్లు కదండి, అంటే నేను కట్ చేయగలుగుతున్నాను కానీ ఒక చిన్న మూల ఒక భయం అనమాట. అమ్మో వాడికి స్కిన్కి ఏమైనా టచ్ అయితే వాడిని ఏమైనా హర్ట్ చేస్తామో అని ఒక చిన్న భయం ఉండిద్ది నాకు. సో అంటే ప్రజెంట్ అయితే నేను ఒక చిన్న సిజర్ తీసుకొని కట్ చేస్తున్నాను, చిన్న సిజర్ ఇంకా చిన్న నెయిల్ కట్టర్ యూస్ చేసుకుని కట్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది, నెయిల్ క్లిప్పర్ విత్ మ్యాగ్నిఫైయర్. టైం ఎంత ఏందో చూస్తాను, ఒక్క సెకండ్. 9 అవుతుంది, బిగ్ బాస్ టైం అండి. వీళ్ళు ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు, బిగ్ బాస్ ఫాలో అవుతారు. సో ఇది నాకు నచ్చింది. సో ప్రజెంట్ నేను ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి రేపు పొద్దున యూజ్ చేస్తాను, ఎలా ఉంటుందో యశు కన్నాకి. చూడండి ఇట్లా వచ్చింది నెయిల్ కట్టర్. ఇక్కడ మనకి మ్యాగ్నిఫైయర్ అంటే భూతద్దం లాగా మన మాటల్లో చెప్పాలంటే. సో ఇక్కడ మనకి వేలు మనకి కొంచెం పెద్దగా కనిపించేద్దట వాడి గోరు. సో అట్లాగా ఇది. సో యూజ్ చేసి రేపు యూజ్ చేస్తాను, చూద్దాం అది ఎలా ఉంటుందో. అండ్ లారియల్ ఇంటెన్స్ ఐలైనర్. సో ఇది వచ్చేసి అంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఊరికే ట్రై చేద్దామని తీసుకున్నాను ఎట్లా ఉంటుందని చెప్పేసి. ప్రజెంట్ ఉన్న ఐలైనర్ ఏంటంటే
నేను మెబ్లిన్ వాడుతున్నాను. సో కొన్ని వీడియోస్లో చూసాను ఇలాగ యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారనమాట. సో చాలామంది తీసాను ఇప్పుడే. చాలామంది చెప్తున్నారనమాట స్కెచ్ లాంటిది మనకి ఐలైనర్ చాలా బాగుంటుందని చెప్పేసి. సో అందుకే నేను ఒకసారి యూజ్ చేశాను స్కెచ్ లాంటిది, కానీ అది ఫేసెస్లో అనుకుంటా నాకు పెద్దగా నచ్చలేదు. సో లారియల్లో బాగుంది అని చెప్పేసి ఎవరు ఇలాగే వీడియో చేశారు. సో దాంట్లో చూశాను, మీ ముందు ఓపెన్ చేద్దాం అనిపించింది. చూడండి ఎలా ఉందో. ఇలా ఓపెన్ చేశాను, ఇలా వచ్చింది. సో చూద్దాం ఎలా ఉందో. సో ప్రజెంట్ నీ ఐలైనర్ ఏం వేయలేదు, కింద కాజల్ కూడా అప్లై చేశాను అనమాట. కింద పెడుతున్నాను దాన్ని. నేను నా కెమెరాలో చూసేస్తున్నాను, చూడాలి నేను ఎంతవరకు మంచిగా వేసుకోగలను. డాట్ పడిపోయింది అక్కడ. నాట్ బ్యాడ్ అండి, బాగుంది యాక్చువల్లీ. చూద్దామా వేసి. నాట్ బ్యాడ్ అండి, నిజంగా చాలా బాగుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. మంచి ఇంటెన్స్గా ఉంది. నేను లాస్ట్ టైం ఎలా అంటే ఒక ఇంప్రెషన్ పడిపోయింది నాకు స్కెచెస్ బాగోని చెప్పేసి. అదేంటంటే అసలు ఇంత డార్క్గా లేదు, మంచి ఇంటెన్స్ ఫీల్ నాకు ఇవ్వలేదు. కానీ ఇది మంచి ఇంటెన్స్ ఫీల్ ఇస్తుంది. ఇక్కడ కొంచెం నాకు స్మడ్జ్ అయిపోయింది. నేను ప్రజెంట్ ఫస్ట్ పెట్టగానే డాట్ పెట్టేశాను కదా. ఓ మై గాడ్, మళ్ళీ డాట్. సో ఫోన్లో పెడతాను కాబట్టి సరిగ్గా కుదరట్లేదు. యప్. సో నేను కాజల్ లవర్ అండి. నాకు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ ఐకి. సో కాజల్ ఉంటే చాలు సగం మనకి. కాజల్ ఇంకా లిప్స్టిక్. మీరు నా లిప్స్టిక్ కలెక్షన్ వీడియో చూసుంటారు. సో నాకు లిప్స్టిక్ పిచ్చిదని అనమాట. ఎక్కడైనా ఏదైనా మాల్కి వెళ్ళినా ఏదైనా ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ లిప్స్టిక్ వైపు వెళ్ళిపోతుంది నా చెయ్యి. సో ఓకేనండి, నాట్ బ్యాడ్. లారియల్ ప్యారిస్ లిక్విడ్ పాయింటర్ అట ఐలైనర్, బాగుంది. సో ఇక్కడితో నిన్న వ్లాగ్ ఏం చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా ఉన్నాయి. ఇంకా నేను వాకర్ మీకు చూపించలేదు, ఇంకా వాడి క్రడల్ కూడా చూపించలేదు. సో ఆ వాకర్ చూపించేసి నేను ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫస్ట్ టైం మనకి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను నా నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను చాలా లాస్ట్ టైం చికెన్ కర్రీది ఒక వీడియో చేశాను, ఇంకా ఫిష్ కర్రీది వీడియో చేశాను. దేనికి వాయిస్ ఓవర్ వెళ్ళలేదని చెప్పేసి ఎడిట్ చేయలేదు కాబట్టి ఇంకా అప్లోడ్ చేయలేదు. సో నేను అంటే నైట్స్ కూర్చొని నేను అప్లోడ్ చేస్తున్నాను, ఎడిట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఎంత నాకు కుదరదు ఇష్యూ కళ్ళతో. సో అవి అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నేను ఇందాక చెప్పినట్లు నా వైపు నుంచి అంటే నేను ఈ వీడియో చేస్తే బాగుండు అని మీకు ఏమైనా అనిపిస్తే కనుక ప్లీజ్ నేను కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నేను ఆ వీడియో చేస్తాను. సో కిరణ్మే అనుకుంటా నాకు రీసెంట్గా నా లాస్ట్ వీడియోకి కమెంట్ చేశారు, జర్నీ అంటే నేను విజయవాడ వెళ్ళిన ఆ వీడియోకి కమెంట్ చేశారనమాట. అంటే మీరు చెరిష్ చేసిన మూమెంట్స్ని మాతో షేర్ చేయండి అన్నట్టు కమెంట్ చేశారు. మీరు పేరెంట్స్తో స్పెండ్ చేసిన మూమెంట్స్ని షేర్ చేశారు. అంటే మాకు చాలా బాగా అనిపిస్తుందండి అలా ఉంటే, మాకు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. సో మీలో ఎవరికైనా సరే నా దగ్గర నుంచి ఇలాంటి వీడియోస్ వస్తే బాగుంటుంటే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి, ఖచ్చితంగా దాని మీద మనం వీడియో చేద్దాము. సో ప్లీజ్ బీ ఇన్ టచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ నాట్ ఎట్ సబ్స్క్రైబ్డ్. సో అంతవరకు మీ దేవ్స్ తెలుగు ఛానల్. బాయ్.